మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా బీజేపీ పార్టీ పనిచేయడం జరుగుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ తెలిపారు. బీజేపీ పార్టీకి క్షేత్రస్థాయిలో అపూర్వ ఆదరణ లభిస్తుందని, ఎంపీ రఘునందన్ రావు నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం చెందుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నూతనంగా ఏర్పడిన సంతోష్ నగర్ గ్రామంలో 2వ వార్డు సభ్యుడు శ్రీకాంత్, 6వ వార్డు సభ్యుడు సుధాకర్తో పాటు కొందరు యువకులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు నాయకత్వంలో సిద్దిపేట జిల్లాలో బీజేపీ రోజురోజుకు బలోపేతం అవుతుందని తెలిపారు. కరోనా సమయం నుండి అంత్యోదయ పేదలకు ప్రతి మనిషికి 5 కిలోల చొప్పున 5 సంవత్సరాల పాటు ఉచిత బియ్యం సరఫరా చేశామని, ప్రస్తుత సమయంలో కూడా ఉచిత రేషన్ బియ్యం అందజేస్తున్న ఘనత బీజేపీ పార్టీదేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీదని అన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు, మురికి కాలువలు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, అంగన్వాడీ భవనాలు, కొత్త గ్రామ పంచాయతీల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అనేక నిధులు కేటాయించిందని అన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి, వాసార యాదమల్లు, జీవన్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాబో రోజులలో నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల భారత ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ అచంచల విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నారు. మా గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు అహర్నిశలు ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తూ ఉన్నారు. వారి అడుగుజాడల్లోనే మేమందరం నడుస్తూ భవిష్యత్తులో ప్రతి గ్రామంలో, ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఒక 55 సర్పంచులు, 56 మంది ఉప సర్పంచులు, 400 మంది వార్డు మెంబర్లు గెలిచిరంటే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఒక రూపాయి ఇవ్వకుండా వాళ్ళు సొంతంగా కష్టపడి ఏదైతే ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పట్ల ఆకర్షితులై ప్రజలందరూ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీ సర్పంచులను కానీ, ఉప సర్పంచులను కానీ, వార్డు సభ్యులను కానీ గెలిపేయడం జరిగింది. అది మా ఎంపీ రఘునందన్ రావు మీద కానీ, మా రాష్ట్ర నాయకత్వం మీద నమ్మకంతో ఇలా ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తూ ఉన్నారు. తప్పకుండా రాబో రోజులలో నంగనూరు మండలి జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలను కానీ మేము అత్యధిక సంఖ్యలో గెలవబోతాం. మేము కొత్తగా నంగనూరు మండలం జిల్లా సిద్దిపేట నూతన గ్రామ పంచాయతీ సంతోష్ నగర్ తరఫున వార్డు మెంబర్ అయిన నేను 2వ వార్డు మెంబర్ శ్రీకాంత్ అనే నేను, సుధాకర్ 6th వార్డు మెంబర్, 6వ వార్డు మెంబర్, మేము బీజేపీ తరఫున గెలవడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరు బీజేపీ తరఫున రావాలని కోరుకుంటున్నాం. మన ధర్మం హిందూ ధర్మము అండ్ మన దేశభక్తికి ముందుకు రావాలి. ఈ రోజు మాకు బీజేపీ పార్టీకి 30 కిలోమీటర్ల దూరం ఉన్న, సిద్దిపేటకు 30 కిలోమీటర్ల దూరం ఉన్న కూడా మనకు జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు రావడం చాలా సంతోషంగా ఉన్నది. రేపటి దినంలో మన గ్రామం ఇంకా బీజేపీకి అందరూ రావడం జరుగుతుంది. వస్తూనే ఉంటారు. రేపటి దినం రఘునందన్ సార్ వాళ్ళు అందరూ రావాలని కోరుకుంటూ అందరం బీజేపీ పార్టీలో జాయిన్ కావాలనుకొని మన గ్రామ అభివృద్ధిని పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను.